నమస్కారం. ఈరోజు మనం ఒక ఆధునిక ప్రేమకథ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది మామూలు ప్రేమకథ కాదు. ఇదొక తరం వాళ్లకి, మరో తరం వాళ్లకి మధ్య జరుగుతున్న ఒక భలే ఆసక్తికరమైన గొడవన్నమాట. సరే, ఇక విషయంలోకి వెళితే ఇక్కడ మన ముందున్నది ఒక పెద్దలు కుదిరించిన పెళ్లి సెటప్. కాని పెళ్లికొడుకు, పెళ్లికూతురు మాత్రం రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందినవాళ్లు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు కలుసుకోవటం కాదు, ఇది రెండు యుగాలు ఒకదానికొకటి ఢీకొట్టడం లాంటిది. ఇదంతా జరగటానికి కారణమేంటో తెలుసా? ఒక బామ్మగారి చివరి కోరిక. ఒక పక్క చూస్తే మన కాబోయే పెళ్లికొడుకు. వయస్సేమో గడిచిపోతోంది, దీనికి తోడు ఇప్పటికే 14 సంబంధాలు వెనక్కిపోయాయి. దాంతో పాపం చాలా ఒత్తిడిలో ఉన్నాడు. ఇక మరోవైపు మన పెళ్లి కూతురు స్వీటీ అప్పుడే ఫ్రెష్గా కాలేజ్ నుండి బయటకొచ్చింది. ఇంతలోనే పెళ్ళి అనేసరికి తన ఫ్రీడంకి ఇంత తొందరగా ఫుల్ స్టాప్ పెడుతున్నారేంటనే షాక్లో ఉండిపోయింది. మరి అసలు వీళ్ళిద్దరూ ఎలాంటివాళ్లు? వాళ్ల గురించే వాళ్లే చెప్పుకుంటే అసలు కథ మనకు అర్థమవుతుంది. అతను తనని తాను చాలా నెమ్మదైన పద్ధతిగల వ్యక్తిగా చూసుకుంటున్నాడు. తనది ఒక పాతకాలం అని, ఆమె జెట్ స్పీడ్ అని, అసలు మా ఇద్దరికీ ఎలా సెట్ అవుతుందే అని తెగ కంగారు పడిపోతున్నాడు. ఇక ఆమె విషయానికొస్తే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. తనని తాను కేవలం చిన్నపిల్లగా అనుకోవట్లేదు. మేమొక కొత్త జాతి, పుట్టుకతోనే మా డిఎన్ఏలో వైఫై ఉంది అంటోంది. మా లైఫ్ స్టైల్ కూడా వైఫై సిగ్నల్స్లా జిగ్జాగ్గా ఉంటుంది అని తనదైన స్టైల్లో చెప్పింది. ఇక ఊహించినట్టే ఇంత తేడా ఉన్నా వీళ్ళిద్దరూ పెళ్లిచూపుల్లో కలిశారు. అప్పుడు వాళ్ల మధ్య ఉన్న తేడాలు భలే ఫన్నీగా, కొంచెం ఇబ్బందిగా బయటపడ్డాయన్నమాట. ఆమె తండ్రైతే తను చేసిన నేరాల చిట్టానే విప్పాడు. కాని విచిత్రమేంటంటే ఈ జనరేషన్ వాళ్లకి ఇవన్నీ చాలా సిల్లీగా, మామూలు విషయాల్లాగే అనిపించొచ్చు. అన్నిటికంటే పెద్ద సమస్య ఎక్కడొచ్చిందంటే వాళ్ల భాష దగ్గర. ఆమె మాట్లాడే షార్ట్ కట్స్ అంటే సంక్షిప్త పదాలు అతనికి అస్సలు అర్థం కాలేదు. ఉదాహరణకి తను ఐవైకేవైక్ అంది, అతనికి ఫ్యూజుల్ అవుట్, దానికేం అర్థం కాలేదు. అంటే ఇఫ్ యు నో యు నో, తెలిసిన వాళ్లకి తెలుస్తుందిలే అని దాని అర్థం. ఆ తరువాత ఇంకో పదం ఎఫ్ఓఎంఓ అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మనం ఏదో మిస్ అయిపోతున్నామనే ఫీలింగ్ అన్నమాట. సోషల్ మీడియా వాడే ఈ రోజుల్లో ఇది చాలా కామన్, కానీ అతనికదొక కొత్త పాఠంలా అనిపించింది. ఇక గోట్ అన్నప్పుడైతే కామెడీ పీక్స్కి వెళ్ళిపోయింది. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని కదా అర్థం. కాని అతను పాపం దాన్ని నిజంగామే మేక అనుకున్నాడు. చూసారా, ఒకే భాష మాట్లాడుతున్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఇక వీళ్ళ పెళ్లి జరగడం కష్టమే అనుకుంటున్న టైంలో మన 90ల అబ్బాయి ఒక ఊహించని పని చేశాడు. ఆమెను జడ్జ్ చేయడం మానేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమెను మార్చమని అడగడానికి బదులు ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మాట చెప్పాడు. అంతేకాదు, ఆమె ఎక్కువగా దేని గురించైతే భయపడుతుందో, అంటే పెళ్లి తర్వాత తన స్వేచ్ఛ పోతుందేమోనని, ఆ భయానికే ఒక భరోసా ఇచ్చాడు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఎలాంటి కండిషన్స్ లేకుండా నిన్ను యాక్సెప్ట్ చేస్తానన్న ఈ ఒక్క మాటే వాళ్ల మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ని మొత్తం పోగొట్టినట్టు అనిపించింది. ఆ ఒక్క మాటతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. హమ్మయ్య, కథ సుఖాంతమైందనుకుంటే అక్కడే అసలు కథ మొదలైంది. వాళ్ళు భవిష్యత్తు కోసం ఒక మంచి ఒప్పందానికి వచ్చినట్టే అనిపిస్తోంది కదా. అయితే వాళ్ల మొదటి రాత్రే స్వీటీ అతనికి అస్సలు సిలబస్లోనే లేని ఒక షాక్ ఇచ్చింది. ఇదే కథలో అస్సలైన ట్విస్ట్. ఆమె అతనికి డింక్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేసింది. అదేంటంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. అంటే ఇద్దరూ సంపాదిస్తారు, కానీ పిల్లలు మాత్రం వద్దంటారు. ఇది వినగానే అతని రియాక్షన్ మామూలుగా లేదు. పూర్తి షాక్లో ఉండిపోయాడు. అసలు పెళ్లి గురించి అతను ఊహించుకున్న దానికి ఈ కాన్సెప్ట్కి సంబంధమే లేదు కదా. సో ఫైనల్గా మనకేమర్థమవుతుందంటే, వాళ్ళు ఒక గ్యాప్ని దాటారు, కానీ వాళ్లకు తెలియకుండానే ఇంకో పెద్ద గ్యాప్ వాళ్ల మధ్య ఉందని అప్పుడు తెలిసొచ్చింది. వేగంగా మారిపోతున్న ఈ కాలంలో ఆ తర్వాత వాళ్లు సుఖంగా జీవించారు అనే మాటకి అసలు అర్థమేంటి? ఈ కథ ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే మనల్ని వదిలేస్తోంది.